వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎన్ఎస్టీవీకి తెలియజేయడం జరిగింది. ఆశాజ్యోతి రాజకీయ పొలిటికల్ టైగర్ అన్న అంటే నేనున్నటువంటి తుమ్మల రామస్వామి బాబు గారికి అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ వారి తరఫున శ్రీ సత్యాల కార్యక్రమం తరుణమంతా ఆరోగ్యము రాజకీయ అభివృద్ధి కలిగి పేద ప్రజల కోసం అట్టడుగు రాజకీయ కార్యకర్తల కోసం ఎనీ టైం గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ వానర ద్వారా ఆలయ ఏర్పాట్లు జరగడం జరిగింది. తుమ్మల చిత్తరామయ్య గారు ద్వారా ఈ ఆలయం సేవా సంఘాల ద్వారా ఈ ఆలయం ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి కూడా మే 22వ తారీఖు నాడు స్వామివారి యొక్క జయంతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ స్వామివారి యొక్క హనుమాన్ జయంతి 18వ హనుమాన్ జయంతి కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాలు, తదితర గ్రామాలు, నాయకులు, ప్రజలు, దాతలు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మన తుమ్మల అచ్యుతరామయ్య గారు తదితర బృందం వారి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. స్వయంభుగా ఈ అభయాంజనేయ స్వామి వారికి ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుస్తాయనేటువంటి భక్తుల నమ్మకం. కాబట్టి ప్రతి మంగళవారం కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం, పరిశుభ్ర సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ప్రతి సంవత్సరం కూడా మే 22వ తారీఖున ఈ జయంతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో, భక్తుల సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో తుమ్మల అచ్యుతరామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగితే వచ్చి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం మరింత ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని స్థానిక నాయకుల ద్వారా మాకు నాయకులు కూడా సహకరిస్తున్నారండి, ప్రజలు కూడా సహకరిస్తున్నారు, దాతలు కూడా సహకరిస్తున్నారు. వచ్చే కాలం నాటికి మరింత అభివృద్ధి చెందాలని ఈ అచ్యుతరామయ్య గారి ఈ కార్యక్రమం ఇలా కొనసాగించు సేవా కార్యక్రమం చేయాలని మీతో పాటు అందరూ కూడా సహకరించాలని ఆలయానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా వారికి ఈ ఆశ్రమం ద్వారా ఆలయ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.